వెల్కమ్ టు రమణాస్ ఎడ్యుజోన్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఈ ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో ఈ వీడియోలో మనము సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి కాన్సెప్ట్ గురించి తెలుసుకుందాం. అందులో భాగంగా మనకు ఈ సాంఘిక శాస్త్రాన్ని గమనించినట్లయితే ఈరోజు మనము ఏ టాపిక్ గురించి మనం చదువుదామంటే ఈ సాంఘిక శాస్త్రాన్ని మనము ఇంగ్లీష్లో ఏమంటాం, మనం స్టాటిస్టిక్స్ అంటాం. ఇక్కడ మనకు ఫస్ట్ ఈరోజు మనం ఏం చదువుతామంటే అంక మధ్యమం గురించి చదువుతాం. అంక మధ్యమం. ఈ అంక మధ్యమాన్ని మనం ఏమంటామంటే అర్థమెటిక్ మీన్ అంటామండి. అర్థమెటిక్ మీన్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ ఇక్కడ గమనించినట్లయితే ఈ అర్థమెటిక్ మీనును మనం ఏమంటాము, ఈ అర్థమెటిక్ మీనుకు మరొక పేరు మనకేంటంటే దీన్ని ఏమంటాం మనము సరాసరి. లేదా దీన్ని మనం ఏమంటామంటే సగటు అంటాం. ఇంగ్లీష్లో సింపుల్గా దీన్ని ఏమంటాం మనము యావరేజ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇక్కడ మనకు ఇక్కడ మనకు ఈ అంక మధ్యమానికి ఫార్ములాస్ వచ్చేసరికి మనం గమనించిన దీన్ని జనరల్గా ఎలా సూచిస్తామంటే ఎక్స్ బార్తో ఇండికేట్ చేస్తాము. ఎక్స్ బార్కు ఈక్వల్స్ మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇదేంటి మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ రాస్తామండి. ఇది మనకు వాడు డైరెక్ట్గా కానీ మనకు ఇండివిజువల్ సిరీస్ ఇస్తే అంటే మనకు ఇండివిజువల్ సిరీస్ అంటే లైక్ దట్ ఎలా ఉంటుంది, x1, x2, x3 అండ్ స్వాన్. ఇలా ఇండివిజువల్ సిరీస్ ఇస్తే మనము ఇక్కడ మనము సరాసరి లేదా సగటు లేదా యావరేజ్ని ఎలా కనుక్కుంటారంటే మనం ఎక్స్ బార్ ఈక్వల్స్ టు రాసుల మొత్తము బై రాసుల సంఖ్యేసి కనుక్కుంటామని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక ఫార్ములా ఉంది. అంటే మనకు ఇండివిజువల్ సిరీస్ ఇస్తే మనకు ఇండివిజువల్ సిరీస్ కానీ ఇచ్చినట్లయితే మనం ఎలా ఫార్ములా మనకు సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్గా మనం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఒకవేళ ఇవ్వకుండా మనకు పట్టిక ఇస్తే దాన్ని మనం ఏమంటామంటే అప్పుడు మనం ఎలా అంటే మనకు విలువలు ఇచ్చి అంటే మనకు ఇండివిజువల్ సిరీస్ ఇచ్చి మనకు ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్లయితే ఫ్రీక్వెన్సీ మన తెలుగులో ఏమంటాం మనము పౌన పుణ్యం అంటాం. పౌన పుణ్యము అంటాం. అప్పుడు అప్పుడు మనం ఎలా మనం ఇక్కడ అంక మధ్యమం కనుక్కుంటామంటే అంక మధ్యమం ఎక్స్ బార్ ఈక్వల్స్ ఏంటి మనకు సమ్మేషన్ XF బై సమ్మేషన్ ఎఫ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎఫ్ అంటే ఏంటి మనకి ఇక్కడ ఎఫ్ వచ్చేసరికి ఏంటి మనకు పౌన పుణ్యము. పౌన పుణ్యం అని గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు రెండు సందర్భాలు ఉంటాయండి. ఒకటి కేస్ 1 ఏంటంటే మనకు కేస్ 1 ఏంటంటే మనకు విలువ ఇచ్చి పౌన పుణ్యాలు ఇచ్చినప్పుడు మనం ఇలా చేస్తాం. అలా కాకుండా మనము ఒకవేళ మనకు క్లాస్ ఇంటర్వెల్ ఇస్తే క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చి మనకు ఫ్రీక్వెన్సీ ఇస్తే అప్పుడు కూడా సేమ్ ఇదే ఫార్ములా యూజ్ చేస్తాము. కాకపోతే ఇక్కడ మనం ఏం కనుక్కుంటామంటే మధ్య విలువను కనుక్కుంటాం. మధ్య విలువను కనుగొని మనం వచ్చేసరికి ఈ ఫార్ములా యూజ్ చేసి ఆ పట్టికకు సంబంధించినటువంటి అంక మధ్యమం గురించి మనం రాస్తాం. ఇక్కడ మనకు బాగా రిపీట్ అవుతున్నటువంటి మోడల్స్ అంటే మొత్తం ఎన్ని మోడల్స్ ఉన్నాయి మనకు మోడల్స్ వచ్చేసరికి మొత్తం 3 మోడల్స్ అండి. ఈ 3 మోడల్లో మనకు సింపుల్గా ఒక మోడల్ ఉంటుంది. ఫస్ట్ మోడల్ చూద్దాం. అంటే మనకి ఇక్కడ మోడల్ 1 కానీ గమనించినట్లయితే మోడల్ 1 క్వశ్చన్ మనం చూద్దాం. అందులో భాగంగా ఇక్కడ ఏమడుగుతున్నాడంటే క్రింద విలువల అంక మధ్యమం కనుగొనండి అంటుండే. క్రింది విలువల అంక మధ్యమం కనుగొనండి. అంక మధ్యమం అన్న సగటు అన్న సరాసరి అన్న యావరేజ్ అని ఒకటేనని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ అంక మధ్యమం కనుగొనండి అంటుండు. ఇక్కడ మనం బాగా గమనిస్తే ఆ విలువలు ఏమి ఇచ్చాడంటే మనకి ఇక్కడ 13, 19, 25, 37, 51. ఇవి ఎలా ఉన్నాయి మనకు ఇవి ఎలా ఇచ్చడం మనకు ఇక్కడ మనం గమనించినట్లయితే మొత్తం ఏంటిది ఇండివిజువల్ సిరీస్ అనమాట. ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు మనము ఇక్కడ మీను అంటే మనకేంటిది ఎక్స్ బార్ని ఎలా కనుక్కుంటాము రాసుల మొత్తము బై
రాసుల సంఖ్య. సో రాసుల సంఖ్య ఇక్కడ మనకు సో రాసుల మొత్తాన్ని గమనించినట్లయితే సో మనకు రాసుల మొత్తం అంటే ఎలా తీసుకోవాలి, 13 ప్లస్ 19 ప్లస్ 25 ప్లస్ 37 ప్లస్ 51 బై సో మనకు మొత్తం ఎన్ని రాసులు ఉన్నాయి, 5 రాసులు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మనకు సో మొత్తం ఎంత మనకు సో ఈ మొత్తాన్ని కుడితే మనకు 145/5. సో మనకేమవుతుంది 5 2 సో 10 5 9 45 అంటే మనకు సో 29 ఆన్సర్. అంటే మనకి ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే సో మనకు ఇండివిజువల్ సిరీస్ ఇచ్చినప్పుడు సో మనం ఎలా మీన్ కనుక్కుంటామంటే మనకి ఎలా అంటే మనకు సో రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఇది మనకు ఇక్కడ మనకు మోడల్ 1 ఏం చెప్తుందంటే సో మనకు రాసులు కానీ సో ఇండివిజువల్గా ఇచ్చినప్పుడు అప్పుడు మనకు మీన్ ఈక్వల్స్ అనేది మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య ఇలా మనం చేస్తామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ మోడల్ కానీ గమనించినట్లయితే సో మోడల్ 2 చూద్దాం. సో ఈ క్రింది పట్టికలో ఇవ్వబడిన సో వాటి యొక్క అంక మధ్యం కనుక్కోమంటున్నాడండి. సో ఇక్కడ మనం బాగా గమనించవలసిన విషయం ఏంటంటే సో ఇది వచ్చేసరికి మనకి విలువ సో అదేవిధంగా ఇక్కడ ఏమైనా పౌనపుణ్యం ఇచ్చాడు. ఈ పౌనపుణ్యం అంటే ఏంటంటే సో ఒక విలువ ఎన్నిసార్లు వస్తుంది అని తెలిపేది మనకు పౌనపుణ్యంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మొత్తం అంటే 21 7 సార్లు వస్తుంది, 25 ఒక 11 సార్లు, 30 సరికి 8 సార్లు, 36 సరికి 5 ఇది. సో ఇది మనకు వచ్చేసరికి ఇప్పుడు మనకు ఫార్ములా ఏంది, ఇప్పుడు ఇలా ఇచ్చినప్పుడు మనకు ఎక్స్ బార్ ఈక్వల్స్ టు సమ్మేషన్ ఎక్స్ ఎఫ్ బై సో నెక్స్ట్ ఏంటి సమ్మేషన్ ఎఫ్గా గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇక్కడ మనకు మొత్తం సో ఇదేంటి ఫ్రీక్వెన్సీ. సో మనకు సమ్మేషన్ ఎఫ్ ఏమవుతుంది మనకి ఇక్కడ మొత్తాన్ని టోటల్ చేస్తే మనకి ఏమవుతుంది సో 18 సో 18 ఓకే 26 26 31 40. సో ఇది సిగ్మా ఎఫ్ ఈక్వల్స్ అంతా మనకు 40. ఇప్పుడు మనం ఏం చేయాలంటే సో మనము ఇక్కడ ఏం కనుక్కోవాలి సో ఎక్స్ఎఫ్ అంటే మనకు సమ్మేషన్ ఎక్స్ఎఫ్ కనుక్కోవాలి. అంటే మనం న్యూమరేటర్ కనుక్కోవాలంటే ఈ రెండింటిని ఏం చేయాలి ప్రోడక్ట్ చేయాలి. సో మనకేమవుతుంది సో 147. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఎంత అవుతుంది మనకి ఇక్కడ సో 275. సో నెక్స్ట్ ఏమవుతుంది 240. సో నెక్స్ట్ ఏమవుతుంది 5 6 30 5 3 15 ఓకే 180. నెక్స్ట్ ఇది ఏమవుతుంది సో 360. అంటే మొత్తం టోటల్ ఎంత మనకి ఇక్కడ సో టోటల్ వచ్చేసరికి మనకు 1202గా గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకి ఇక్కడ ఇప్పుడు ఏం చేయాలి మనకు అంటే ఈ పట్టిక యొక్క పౌనపుణ్యం తేవాలంటే సో మనకు ఇక్కడ మనకు మీన్ అంటే సో 3 సందర్భాలు అండి. ఒకటి ఏంటంటే మనకు సో ఇండివిజువల్గా రాసులు ఇచ్చినప్పుడు మనకు రాసుల మొత్తము బై రాసుల సంఖ్య కనుక్కోవడం ఒక పద్ధతి, దీన్ని ఫస్ట్ మోడల్ అంటారు. సెకండ్ మోడల్ మనం ఏం చేస్తామంటే సో వాడు ఏమి ఇస్తాడు ఇక్కడ సో మనకు విలువలు ఇస్తాడు, ఆ విలువలు ఎన్నిసార్లు రిపీట్ అయ్యాయో అనే పౌనపుణ్యాలు ఇస్తారు. అప్పుడు మనము ఎక్స్ బార్ ఎలా కనుక్కోవాలంటే మనం ఎలా కనుక్కోవాలి ఓకే ఇక్కడ మనం ఎలా కనుక్కోండి సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సమ్మేషన్ ఎఫ్ అని కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు ఈ సమ్మేషన్ ఎక్స్ఎఫ్ ఏమవుతుంది మనకి ఇక్కడ సో 1202. సో నెక్స్ట్ సమ్మేషన్ ఎఫ్ అంటే మనకు పౌనపుణ్యాల మొత్తం అంటే ఏంటి మనకు రాసుల మొత్తమేనండి, మొత్తం ఎంత మనకు 40. సో అప్పుడు మనకి ఏమవుతుందంటే సో దీని యొక్క ఆన్సర్ అవుతుంది మనకు 30.25. సో ఇది మనకు సెకండ్ మోడల్ అని గమనించుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేసామంటే రాసులను సో ఇండివిజువల్గా ఇస్తే అప్పుడు మనం ఏం చేస్తాం రాసులు మొత్తం 30 రాసుల సంఖ్య వేసుకొని ఆ రాసులకు సంబంధించినటువంటి సగటు లేదా అంక మధ్యమని కనుక్కున్నాం. సో నెక్స్ట్ మోడల్ ఏం చేసామంటే ఇక్కడ పట్టిక ఇచ్చాడు మనకు ఒక విలువ ఎన్నిసార్లు రిపీట్ అవుతుంది ఇచ్చాడు, అప్పుడు మనం ఎలా చేయాలంటే ఇలా చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ నెక్స్ట్ మూడో మోడల్ చాలా ఇంపార్టెంట్. ఈ మూడో మోడల్ కానీ గమనించినట్లయితే సో ఇలా చూడండి ఇక్కడ ఈ మూడో మోడల్లో కూడా సో మన క్వశ్చన్ గమనించినట్లయితే చూడండి ఇక్కడ ఒక తరగతిలో సో విద్యార్థులకు 100 మార్కులకు నిర్వహించబడిన ఒక పరీక్షలో వచ్చిన మార్కులు క్రింది పట్టికలు ఇవ్వబడ్డాయి, వాటి అంక మధ్యమాన్ని కనుక్కోండి అంటున్నాడు. ఇక్కడ మనకు ఏమి ఇచ్చాడు మనకు మార్కులు ఇచ్చాడండి. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే సో మార్కులు ఇచ్చాడు, అదేవిధంగా మనకి ఏమి ఇచ్చాడు విద్యార్థుల సంఖ్య ఇచ్చాడు. అంటే మనకి ఇక్కడ సో మార్కులు ఇవ్వలేదండి, సో మార్కుల యొక్క రేంజ్ ఇచ్చాడు. దీన్ని మనం ఏమంటామంటే క్లాస్ ఇంటర్వెల్ అంటాం. సో క్లాస్ ఇంటర్వెల్ ఇచ్చాడు. మనకు 0 నుంచి 20 మధ్య మార్కులు వచ్చిన వారు ఎంతమంది అంటే మనకు 17. అదేవిధంగా మనకు 20 నుంచి 40 మధ్య మార్కులు వచ్చిన వారు ఎంతమంది 21 మంది. అదేవిధంగా 40 నుంచి 60 మధ్య మార్కులు వచ్చిన వారు ఎంత 36 మంది. అదేవిధంగా 60 నుంచి 80 మార్కుల మధ్య వచ్చిన వారు ఎంతమంది 19 మంది. అదేవిధంగా 30 నుంచి సో 100 సో 30 నుంచి సో 80 నుంచి సో 100 మధ్య మార్కులు వచ్చిన వారు ఎంతమంది 17 మంది. అయితే సో ఈ విద్యార్థుల యొక్క సో మార్కుల యొక్క అంక మధ్యమని కనుక్కోండి అంటున్నాడు. సో ఇప్పుడు మనకి ఏం తెలిసిందంటే ఇది విద్యార్థుల సంఖ్య కాబట్టి ఇదేంటి మనకు ఎఫ్ అండి.
ఎఫ్ ఇచ్చాడు, ఫ్రీక్వెన్సీ ఇచ్చాడు. కాకపోతే ఇక్కడ ఏమి ఇవ్వలేదు, ఎక్స్ విలువ ఇవ్వలేదు. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ మధ్య విలువను కనుక్కుంటాము. అంటే సెకండ్ అంటే థర్డ్ మోడల్లో మనం ఏ విలువ కనుక్కుంటాం, మధ్య విలువ కనుక్కుంటాం. దాన్నే మనం ఏమనుకుంటాం అంటే ఎక్స్ అనుకుంటాం. సో ఈ మధ్య విలువ ఎలా వస్తుందంటే దీన్ని మనం క్లాస్ ఇంటర్వల్ అంటాం. మనం తెలుగులో ఏమంటామంటే ఇక్కడ తరగతి అంటాం. సో క్లాస్ ఇచ్చి మనకు పౌనఃపున్యం ఇచ్చినప్పుడు సో మనం ఎలా చేయాలో ఇది మూడో మోడల్ అండి. సో మనం మ్యాక్సిమంగా సో గత ప్రీవియస్ క్వశ్చన్ కానీ గమనించినట్లయితే సో స్టాటిస్టిక్స్లో భాగంగా మనకు మీన్ పరంగా అడిగినటువంటి సో మోడల్ వచ్చేసరికి మనకు సెకండ్ మోడల్ అదేవిధంగా థర్డ్ మోడల్. అంటే ఈ రెండు మోడల్లోనే మనకు సగటు పరంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్ అని గుర్తుపెట్టుకోవాలి. అంటే మనకు సగటు అనగానే మ్యాక్సిమం ఈ రెండు మోడల్ అడుగుతున్నారని మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇక్కడ మనం ఇక్కడ ఈ మధ్య విలువను ఎలా కనుక్కుంటారంటే ఈ తరగతిని అంటే మనకు ఫస్ట్ వాల్యూ ప్లస్ లాస్ట్ వాల్యూ బై 2 వేస్తాం. అప్పుడు మనకేమొస్తుంది, మధ్య విలువ వస్తుంది. అంటే మనకు 0 + 20/2 అంటే మనకెంత 10. సో నెక్స్ట్ వచ్చేసరికి 20 + 40 అంటే మనకెంత, మనకు 60/2 అంటే అది మనకు 30. అదేవిధంగా ఇది 100/2 అంటే మనకెంత 50. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకు 60 140 అంటే 70. సో అదేవిధంగా మనకు 80 + 1 90 అంటే ఇవి ఏంటి అంటే సో ఈ తరగతులకు సంబంధించినటువంటి మధ్య విలువ గుర్తుపెట్టుకోవాలి. ఆ మధ్య విలువ మనకేంటి ఎక్స్. ఇప్పుడు మనకి ఎక్స్ తెలుసు, నెక్స్ట్ ఎఫ్ తెలుసు. ఇప్పుడు వీటిని ప్రోడక్ట్ చేస్తే మనకేమొస్తుంది చెప్పండి. సో ఎక్స్ బార్ ఈక్వల్స్ ఏంది, ఈ న్యూమరేటర్ వస్తుంది. సో మనకు ఈ సమ్మేషన్ ఎఫ్ చూస్తే ఇదేంది మనకు ఓకే, సమ్మేషన్ ఎఫ్ ఈక్వల్స్ టు సో మొత్తం ఎంత అవుతుంది మనకు సో 110 అని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం యాడ్ చేస్తే అంత 110. సో సమ్మేషన్ ఎఫ్ వచ్చింది. సో మనం న్యూమరేటర్ కనుక్కోవాలి. సో ఇప్పుడు ఇదేమవుతుంది చెప్పండి ఇక్కడ. సో 170 ఏంటి మనకు ఎక్స్ఎఫ్ ఫైండ్ అవుట్ చేస్తున్నామండి. సో 170. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏమవుతుంది మనకు 630. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏమవుతుంది 5×6 30. సో 1800. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇదేమవుతుంది మనకు సో మనకేమవుతుంది 30. నెక్స్ట్ ఇది ఏమవుతుంది సో నెక్స్ట్ ఏమవుతుంది 153. అంటే మొత్తం ఇదంతా మనకు సో వచ్చేసరికి మనకి ఎంత 5460. సో 5460 వస్తుందండి. సో ఇప్పుడు మనకు సో ఈ ఎక్స్ బార్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకు సమ్మేషన్ ఎక్స్ఎఫ్ అంటే మనకేమవుతుంది 546 సో మనకెంత ఇది. సో మనకేమవుతుంది సో మనకు సో 11. సో 11 4లు పోతుంది. సో నెక్స్ట్ అవుతుంది 11 9 6.3 అంటే మనకేమవుతుంది ఎక్స్ బార్ ఈక్వల్స్ టు 49.63 ఇలా కనుక్కోవాలండి. మనకి ఇక్కడ బాగా గమనించినట్లయితే సో మనం వేటి గురించి అవుతున్నాం, మనకి ఇక్కడ వేటి గురించి అవుతున్నామంటే సాంఘిక శాస్త్రంలో మనకు సో మొట్టమొదటి కాన్సెప్ట్ అయినటువంటి అంకమద్యం గురించి చదువుతున్నాము. ఈ అంకమద్యాన్ని మనం ఏమంటాం, సరాసరి లేదా సగటు లేదా యావరేజ్ అంటామని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు రెండు సందర్భాలు అంటే మనకు ఇక్కడ సగటు అనగానే రెండు ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనకి ఇచ్చినటువంటి సో రాసులు అనేవి ఇండివిజువల్గా ఇస్తే అప్పుడు మనకు రాసులు మొత్తము బై రాసుల సంఖ్య కనుక్కుంటే మనకి ఏమొస్తుంటే సో ఆ రాసుల యొక్క సగటు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ కానీ సో ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా ఏంటంటే ఎక్స్ బార్ ఈక్వల్స్ ఏంటి సమ్మేషన్ సమ్మేషన్ ఎక్స్ఎఫ్ బై సమ్మేషన్ ఎఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఎఫ్ అనేది ఏంటంటే మనకు పౌనపుణ్యము అంటాము. ఈ పౌనపుణ్యం అంటే ఏంటిదంటే సో ఒక విలువ ఎన్నిసార్లు రిపీట్ అవుతుందో చెప్పడానికి మనం ఏమంటాం, పౌనపుణ్యం అంటామని గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ కానీ గమనించినట్లయితే ఇక్కడ మొత్తం సో మనకి సగటు అనగానే మొత్తం మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్లో పడుతున్నటువంటి మోడల్స్ బాగా అంటే మనకు 3 అని గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఫస్ట్ మోడల్ ఏంటంటే మనకు డైరెక్ట్గా రాసులు ఇచ్చి అంకమద్యమని కనుగొనండి అంటాడు. అప్పుడు మనకేం చేస్తాడు సో రాసులు మొత్తం పోయి రాసులు సంఖ్య వేసుకున్నాం. ఇది చాలా ఈజీ. సో నెక్స్ట్ ఏంటంటే మనకు రెండవ మోడల్ అంటే మనకి ఏమి ఇస్తాడు, సో రాసులు ఇస్తాడు. అదేవిధంగా రాసులు ఎన్నిసార్లు రిపీట్ అవుతున్నాయో మనకు పౌనపుణ్యం ఇచ్చేస్తాడు. అప్పుడు మనం ఏం చేయాలి ఫార్ములా ఈక్వల్ టు ఎక్స్ బార్ ఈక్వల్స్ టు మనకి ఏంటంటే సిగ్మా ఎక్స్ఎఫ్ బై సిగ్మా ఎఫ్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎఫ్ అనేది పౌనపుణ్యం. సో ఇక్కడ సిగ్మా ఎఫ్ అంటే మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది సో పౌనపుణ్యం వస్తుంది. నెక్స్ట్ ఏం చేయాలి ఎక్స్ఎఫ్ ఈ రెండింటిని ప్రోడక్ట్ చేసి మొత్తాన్ని కలిపితే మనకి సమ్మేషన్ ఎక్స్ఎఫ్ వస్తుంది. అప్పుడు మనం కనుక్కుంటాం. సో నెక్స్ట్ మూడో మోడల్ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏముంటుందంటే సో మనకు ఒక క్లాస్ ఇంటర్వల్ ఇస్తాడండి. సో క్లాస్ ఇంటర్వల్ ఇచ్చి సో మనకి ఏమి ఇస్తాడు పౌనపుణ్యం ఇస్తాడు. అప్పుడు మనం ఏం కనుక్కోవాలి, మధ్య విలువను కనుక్కొని ఆ మధ్య విలువ మనకి ఏమవుతుంది ఎక్స్ అవుతుంది. సో ఈ ఎక్స్ను అదేవిధంగా ఈ ఎఫ్ను ప్రోడక్ట్ చేసి కలిపితే మనకి ఏమొస్తుందంటే ఏమవుతుంది మనకు న్యూమరేటర్లో సిగ్మా ఎక్స్ఎఫ్ వస్తుంది. నెక్స్ట్ ఇవేంటి మనకు ఆల్రెడీ పౌనపుణ్యం ఇచ్చాడు, మొత్తం పౌనపుణ్యం కనుక్కోవాలి. అంటే మొత్తం పౌనపుణ్యం ఈ విధంగా మనకు స్టాటిస్టిక్స్లో కానీ మొట్టమొదటి కాన్సెప్ట్ అయినటువంటి సో మనకు అంకమద్యం గురించి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూడవలసినటువంటి అవసరం ఇక్కడ అంతా. సో వచ్చే వీడియోలో సో నెక్స్ట్ వీడియోలో మనము ఈ స్టాటిస్టిక్స్లో భాగంగా మనం దేని గురించి అవుతాము మధ్యగతం గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ.